రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున కుబేరుడి యొక్క కట్టు విప్పు విద్య గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ కట్టు విప్పు విద్యలో ఉండే కట్టు విప్పు మంత్రం అనేది చాలా ప్రత్యేకమైనది. దాదాపుగా ఎక్కడ కూడా ప్రచారంలో లేని విద్య. ఈ కుబేరుడి యొక్క కట్టు విప్పు విద్య ద్వారా మీకు ధనపరమైన సమస్యలుంటే అవి పరిష్కరించబడతాయి. అదేవిధంగా అప్పుల బాధలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ కుబేరుడి యొక్క కట్టు విప్పు విద్య చేయడం ద్వారా వారి యొక్క జీవితంలో అప్పు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు ఈ కుబేరుడి యొక్క కట్టువిప్పు మంత్రాన్ని సిద్ధి చేసుకున్నట్లయితే వారి జీవితంలో అపారమైన ధన సంపదలు లభిస్తాయి. అదేవిధంగా ఎదుగుదల, అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే ఈ కుబేరుడి యొక్క కట్టువిప్పు మంత్రాన్ని మనం చదివిన వెంటనే దాని ఫలితం కనిపించదు. ముందుగా మనం ఒక నిర్ణీతమైన శుభ గడియలలో ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. దీని కొరకై సాధకుడు పౌర్ణమి రోజున ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ అనుష్ఠానం అనేది 21 రోజులు ఉంటుంది. అంటే 21 రోజులు ఈ మంత్ర సాధన చేయాలి. ఈ మంత్ర సాధన గురు పర్యవేక్షణలో చేయవలసి ఉంటుంది. ఈ సాధన కొరకై సాధకుడు కుబేరుడి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఒక సిద్ధి యంత్రాన్ని లేదా విగ్రహాన్ని, అదేవిధంగా జపమాలను తీసుకోవాలి. ఈ సామాగ్రి తీసుకున్న తర్వాత సాధకుడు రాత్రి 10 గంటల సమయంలో, అంటే పౌర్ణమి రోజున రాత్రి 10 గంటల సమయంలో తూర్పు దిశ వైపున ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి కూర్చోవాలి. ఇందులో సాధకుడు తనకు ఎదురుగా పీఠం మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన సిద్ధి యంత్రము లేదా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఆవు నెయ్యి ద్వారా దీపాన్ని ప్రజ్వలితం చేసి దీపధూప సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి సుగంధభరితమైన పుష్పాలను, అత్తరును సమర్పణ చేయాలి. అదేవిధంగా పసుపు రంగు పండ్లను, పసుపు రంగు మిఠాయిలను స్వామివారికి సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా సమర్పణ చేసిన తర్వాత నియమపూర్వకంగా పూజ ముగించుకొని సాధకుడు ఈ యొక్క కుబేరుడి యొక్క కట్టువిప్పు మంత్ర జపం అనేది చేయాలి. ఈ యొక్క మంత్ర జపం చేసే ముందు గణపతి మంత్రం, పంచాక్షరి మంత్రం, గురు మంత్రం, అదేవిధంగా స్వర్ణాకర్షణ భైరవుడి మంత్రం ఒక్కొక్క మాల జపించాలి. ఒక్కొక్క మాల జపించిన తర్వాత మూల మంత్రాన్ని కనీసం ప్రతిరోజు 5 మాలలు జపించాలి. ఈ మంత్రాన్ని మెంబర్షిప్ వీడియోలలో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు మంత్రాన్ని తీసుకోండి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకోలేదో యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. అక్కడ మీకు సిద్ధి మంత్రాలు, అలాగే శక్తివంతమైన మంత్రాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కుబేరుడి యొక్క కట్టు విప్పు మంత్రం కూడా మెంబర్షిప్ వీడియోలలో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అక్కడి నుంచి వెళ్ళి ఆ మంత్రాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని కంఠస్థం చేసుకోండి ముందు. ఎందుకంటే మీరు కంఠస్థం చేసుకోకుండా ఈ శక్తివంతమైన మంత్రాలను జపం చేసినట్లయితే ఏవైనా మంత్రదోషాలు జరిగితే ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కనుక మంత్రం అనేది ముందుగా కంఠస్థం చేసుకోవాలి. కంఠస్థం చేసుకున్న తర్వాత చక్కగా పౌర్ణమి రోజున ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ అనుష్ఠానం మా ఆధ్వర్యంలో ఎవరైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా కుబేరుడి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రము, అదేవిధంగా జపమాల కావాలనుకునేవారు మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మంత్ర విద్యల గురించి తెలుసుకునేందుకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సాధన ఎవరైతే చేయాలనుకుంటారో వారికి సంపూర్ణమైన విధి విధానాలు చక్కగా వివరించడం జరుగుతుంది. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.